విన్నర్స్ కర్స్ అని ఒక పదం ఉంటుందన్నమాట. అంటే గెలిచినవాడు ఏడవడం అనేది మామూలుగా అయితే. గెలిచినవాడు ఎందుకు ఏడుస్తాడంటే నిజానికి గెలిచినవాడు ఆనందంగా హాయిగా స్వీట్లు పంచిపెట్టాలి కదా! కానీ మీరు ఒక షాప్‌కెళ్ళారు. వెళ్ళినప్పుడు వాడు ఏదో ఒకటి ఉదాహరణకి ఏదో ఇదేదో ఉదాహరణ చెప్తున్నా. ఇదొక టాయ్ అనుకుందాం. ఆ టాయ్ ఎంతండి అని అడిగారు మీరు. ₹300 సార్ అన్నాడు వాడు. మామూలుగా మనందరి సైకాలజీని మీరు గమనించారో లేదో బేరాలు ఆడడం అనేది మన జీవితంలో అత్యంత అంటే నాకెందుకో చాలా అది లో లెవెల్ ఆఫ్ లక్షణం అనిపిస్తుంది. బేరాలు ఆడ్డాలు లాంటివి ఎక్కడో కొంత ఆడొచ్చేమో కానీ బిజినెస్ చేసేవాడు కూడా అంతే. ఎలాగూ బేరాలు ఆడతాడు కదా అని చెప్పి ₹100 దానేమో 300 చెప్తాడు. వాడు 300 చెప్పాడు ₹100 ఏమని చెప్పి మనం బేరం ఆడతాం. మొత్తం మీద బేరాలు మాత్రం ఆడుతూ ఉంటాం. బేరం ఆడినప్పుడు ఉదాహరణకి ₹300 సార్ ఇది అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇస్తాడు ఇవ్వకపోతాడు మనకెందుకులే అని చెప్పి ఒక సిగ్గుమాలిన కోట్ ఒకటి ఇస్తాం మనం. అదేంటంటే ₹75 ఇస్తావా అని అడుగుతాం మనం. ఏంటంటే ₹300 వస్తువుని ₹75 ఎవడు ఇస్తాడా రాబాయ్ అసలు. కానీ మనం ఏంటో రాయేసాం 75 కాకపోతే తర్వాత 85, 95, 105 అలా మెల్లగా పెంచుకుంటూ వాడేమో 300 నుంచి తగ్గించుకుంటూ మొత్తం మీద ఒక చోట పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ వస్తువు వస్తుంది కదా అని ఆనందం. ఇప్పుడు చూడండి ₹300 వస్తువుని మీరు ₹75 అడిగారు. వాడు ఇవ్వలేని ఆనందంలో మీరు ఇవ్వలేని భరోసాతో అడిగారు. వాడు వెంటనే తీసుకోండి సార్ అని ఇచ్చాడు అనుకుందాం. ₹75 మీరు పే చేసేసి వస్తువు తీసుకున్నారు. కానీ నిజానికి ₹300 వస్తువు ₹75 వచ్చిందని ఆనందం కన్నా అరే నేను 75 కాకుండా 50కి అడిగి ఉండాల్సిందేమో 50 కాకుండా 25కి అడిగి ఉండాల్సిందేమో అని అంటాం కదా. విన్నర్స్ కర్స్ అంటే అర్థం అదే. నువ్వు అడిగిన వెంటనే ఒక పని అయిపోతే ఆనందం కన్నా విషాదం ఎక్కువ ఉంటుంది. అందులో ఈ భూ ప్రపంచంలో నీకు దక్కడం అనే దాని వెనకాల చూస్తే మెల్లగా దక్కుతోంది అంటే ఫీల్ హ్యాపీ. ఒకేసారి దక్కేస్తే సింపుల్ గా దక్కేస్తే వెంటనే దక్కేస్తే నీకు పెద్దగా హ్యాపీనెస్ ఉండదు. యాక్చువల్గా వేదాల్లో దాన్ని అనాశ్వాసిత దుఃఖము అన్నారు. ఈవెన్ వాత్సాయనుడు కామసూత్రాల్లో కూడా దాన్ని డిస్కస్ చేశారు. కానీ పాయింట్ అలా ఏంటి విన్నర్స్ కర్స్ అంటే నువ్వు గెలిచినా బాధపడుతూ ఉండడం. అందునే బేరాలు ఆడేటప్పుడు నువ్వు ₹75 అంటే నిజానికి అది ₹50 అయినా సరే ₹100 చేసుకోండి సార్ కాదు అలా బేరాలు ఆడి 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 చేస్తారు. యాక్చువల్గా ఈ జీవితంలో అనుకున్న వెంటనే దక్కితే నీకు ఆనందం కన్నా విషాదం వస్తుంది. కాబట్టి ఇప్పుడు తిరగే వెంటనే దక్కనివి అంటే అర్థం నీకు ఆనందాన్ని ఇస్తూ వెళతాయి అని అర్థమైందా భయ్య? ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.